తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక సభకు వెళ్ళడం, సభకు సంబంధించి పూర్తి స్థాయిలో విభిన్న రకాలుగా కూడా వాళ్ళు పూర్తిగా కూడా ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ప్రస్తుతానికి సంబంధించి సురేష్ యాదవ్ నాతో ఉన్నాడు. ఒకసారి చూడండి, రైతు రాజ్యం రావాలి, రాబంధు రాజ్యం పోవాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నాం. జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ కూడా చూస్తున్నాం. రైతు బంధు రాదు, రుణమాఫీ కాదు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మాది 420 పార్టీలు కాదు అంటూ కూడా ఒంటిపై పూర్తి స్థాయిలో కూడా తన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేస్తుంది? ఈ రాష్ట్రంలో ఇదే మే 6వ తారీఖు 2022లో రైతు గ్యారంటీ అని చెప్పి డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీతో సహా ఈ గొంతు కోసింది ఇవాళ ఉన్న అనుమల రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో 30 నెలల కాలంలో మా రైతుల బతుకులు ఆగమైపోయినాయి. ఈ రాష్ట్రంలో 30 నెలల కాలంలో 930 మంది రైతులు ఆత్మహత్య చేసుకుర్రు. పంట కొనేది లేదు, కాలం నీళ్ళు ఇచ్చేది, రైతు బంధు ఇచ్చేలేదు, ఇలా రుణమాఫీ చేసేలేదు. లాస్ట్కి పంటకు కావాల్సిన మాల్ మసాలా అయిన యూరియా గురించి అసమర్థ ఇయ్యలేని అసమర్థ ప్రభుత్వం, అసమర్థ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి. ఒకటే కోరుకున్నాం, రైతు బంధు కానీ రైతు భరోసా చేస్తాను. భరోసా లేదు, నువ్వేం చేసింది లేదు. అందుకే చెప్తున్నాం, ఇప్పుడు వెనకాల కూడా రాసింది అదే, రైతు బంధు రాదు, రుణమాఫీ కాదు, మాది 420 పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 420 పార్టీ. 30 నెలల కాలంలో ఏం జరిగిందంటే మా కాలంలో నీళ్ళు బంద్ అయినాయి, మా కరెంటు బంద్ అయిపోయింది, మా యూరియా బంద్ అయిపోయింది. కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నప్పుడు కాళేశ్వరం కట్టి మా కడుపులు నింపింది కేసీఆర్ అయితే, కాళేశ్వరాన్ని కుట్ర చేసి కూడబెట్టిన దద్దం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి? ఏమైనా బాగు చేసిండా, ఏమైనా బ్రహ్మాండం చేసిండా? ముఖ్యంగా రైతుల విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సోయలేదు. రైతు బంధు ఇయ్యలేడు, రుణమాఫీ చేయలేడు. రైతు రుణమాఫీ అని చెప్పి 40,000 కోట్లతో చేస్తానని చెప్పి 20,000 కోట్ల లోపల చేసి 20,000 కోట్లు పందికొక్కులేక తినది ఈ ముఖ్యమంత్రి మంత్రులు కాదా? మీరే చెప్పురి. రైట్, చూస్తారు కదా, ఇది సురేష్ యాదవ్కు సంబంధించిన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడింది. దాంతోపాటు ఇక్కడ నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన రైతులు కూడా ఉన్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. రైతు సంగ్రామ సదస్సుకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ హంటర్ రోడ్డుకు సంబంధించి సదస్సుకు సంబంధించి పూర్తి స్థాయిలో విశేష స్పందన అయితే వస్తుంది. ఎలా చూడొచ్చు దీనికి సంబంధించి? ఏంది ప్రభుత్వానికి అల్టిమేట్? ఎందుకంటే మే 6వ తారీఖు 2022 ఇదే వరంగల్ గడ్డ మీద రైతులు డిక్లరేషన్ ఇచ్చిన పరిస్థితి. ఈరోజు మీరు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు? ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను రాజు చేయాలనే లక్ష్యంతో అనేక పథకాలు పెట్టడం జరిగింది. మరి ఆ పథకాలను పొడిగిస్తామని చెప్పి దానికన్నా ఎక్కువ హామీలు, దొంగ హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు రుణమాఫీ చేస్తాం, రైతులకు రైతు బంధు పెంచుతాం, రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మొక్కజొన్నలు కానీ వడ్లు కానీ ఎంఎస్పి ధరతో పాటు బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి దొంగ హామీతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. కానీ ఈరోజు చూసినట్టయితే వారు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చే పరిస్థితిలో లేరు. రైతులను ఎప్పటికప్పుడు మోసం చేస్తూ, రైతులో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తూ, రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో కూడా నిర్లక్ష్యాన్ని వహిస్తూ మరి వారు ఉన్నారు. వారికి అల్టిమేటం మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, రైతుల తరఫు నుంచి కేటీఆర్ గారు వరంగల్లో వారికి నిరసన సభ ఒకటి చేయడం జరుగుతుంది. మీరు ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా? అంటే ఇది అల్టిమేట్గా ప్రభుత్వానికి సంబంధించి మీరు ఇచ్చే ఒక హెచ్చరిక అనుకోవచ్చా? 30 నెలల కాలం అయిపోయింది. మరి ఈరోజు మరి కేటీఆర్ వారి ప్రోగ్రాం, మరి ఈ యొక్క రాష్ట్రం, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి రైతులకు ఏ విధంగా మోసం చేస్తుందని చెప్పని కూడా మరి ఈ యొక్క సభ పెట్టడం జరిగింది. మరి ఈనాడు రైతాంగం మరి మక్కలు, మరి పండించిన మక్కలు కూడా మరి ఇప్పుడు కొనడం లేదు. రైతులు మరి రోడ్ల మీద పోసుకొని ఇబ్బంది పడుతున్న సందర్భాలున్నాయి. మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క గింజ మరి లేకుండా కొనడం జరిగింది, బోనస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బోనస్ కానీ మరి మక్కలు కానీ కొనడం లేదు. మరి రైతుకు రుణమాఫీ సగం కూడా జరగలేదు. మరి రైతు బంధు కూడా మరి ఒక్కొక్క ఎకరానికి ఇవ్వడం జరిగింది. మరి రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మరి ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మక్కలు మరి ఈ యొక్క ప్రభుత్వం ఒక్క గింజ కూడా లేకుండా కొని మరి రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎట్లా చూస్తారు? అంటే రైతుగా పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సంబంధించి ఒకప్పుడు పండగలా ఉండేది, ఇప్పుడు పూర్తి స్థాయిలో దండగలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎలా చూడొచ్చు? గత 2.5 సంవత్సరం జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులు అనేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్న సందర్భం మన కళ్ళమ్మ గుర్తున్నది. ఎందుకంటే మా తాతల నుంచి ముత్తాడు చెప్పే వరకు ఒక సామర్థ్యం ఉన్నది. రైతు దేశం రాజ్యం, విదేశం దేశం బాగుపడ్డాడు చరిత్రలో లేదని విధంగా
ఈనాడు ఆ సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా నానా హింసలకు నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మా బాపు కేసీఆర్ చేసినటువంటి రైతన్న రాజ్యంలో గత 9 సంవత్సరాల పాలపరిలో రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంలో రైతులను కన్న కొడుకులాగా కన్న బిడ్డలాగా చూసుకుంటూ ప్రతి యూరియాకైనా బస్తాలకైనా ఎరువులకైనా మంచికైనా మొక్కల ధరకైనా మద్దతు ధరకైనా కానీ రైతులను తన కొడుకులలాగా బిడ్డలాగా చూసుకుంటూ వాళ్ళకి మద్దతు ధర ప్రకటించి సంతోషంగా గడిపిన సందర్భాలు గత రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది. ఈ గడిచిన 2.5 సంవత్సరాల కాల పరిమితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకందరికీ కూడా చాలా అరిగోసపడుతున్న సందర్భం ఉన్నది. కనీసం మద్దతు ధర లేకుండా పండిన పంటను కొనే ధాన్యం లేకుండా ఎరువుల కోసం చెప్పులు పెట్టే వెనకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదో ఈనాడు ప్రభుత్వం కూడా అదే విధంగా చూసుకుంటూ రైతులను అరుగోసపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తరుణంలో వరంగల్లో రైతు నిరసన సమక్షానికి మద్దతుగా కేటీఆర్ గారు వచ్చేసి మా వరంగల్ జిల్లా ప్రభుత్వం తరపున కూడా రైతులందరికీ మద్దతు తెలుపుకుంటూ రాబోయే హెచ్చరిక కూడా చెప్తున్నాము. గత 2 సంవత్సరాల పాలనలో చేస్తున్న అవినీతి అరాచక పాలనకు అనుగుణంగా ఈ రోజు నైరుతి నిరసన దీక్షలో భాగంగా ఈ చర్మగీతం పాడి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మళ్ళా బాబు కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయ్యి రైతన్నలకు సంతోషంగా రైతన్నలు కడుపు నిండా రైతన్నలకు మద్దతు ధర ఇచ్చే విధంగా మళ్ళీ రాజ్యమే మా కేసీఆర్ రాజ్యమే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.